హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని ట్రెడిషనల్ లైఫ్. ఇప్పుడున్న రోజుల్లో మనకి ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న పని. కానీ అపార్ట్మెంట్స్ మన బడ్జెట్లో దొరికిపోతున్నాయి. కానీ చాలా వరకు అపార్ట్మెంట్లో మనకి పూజా మందిరం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మేము తీసుకున్న అపార్ట్మెంట్కి చాలా తక్కువ ప్లేస్లో మంచి అందంగా ఉండే వుడ్తో అయితే పూజా మందిరం మేము ఏర్పాటు చేసుకున్నాము. అది ఎలానో మీకు చూపిస్తాను. కిచెన్ నుంచి బాల్కనీలోకి వెళ్ళే వేలో చాలా కొద్దిగా ప్లేస్ ఉంచారనమాట పూజా మందిరం కోసం. అంటే నార్మల్గా అయితే అది మనం గోడకు ఫిట్ చేసేసుకోవాలి. అలా మనకి లుక్ రాదు. ఇంటీరియర్ వర్క్ అంతా బాగున్నప్పుడు మనకి పూజా మందిరం కూడా చూడడానికి మంచి లుక్ ఉండాలి కదా. అందుకని ఇలా పూజా మందిరం అయితే మేము అరేంజ్ చేసేసుకున్నాము. పూర్తిగా వైట్ కలర్ వుడ్ అనమాట. అండ్ లోపల కూడా లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. సో దాని బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంటుంది. అలానే పైకి ఫోకస్ లైట్లు అనేవి ఒక 3 ఉంటాయి అన్నమాట. అంటే ఫుల్గా లైటింగ్ కాదు, నార్మల్గా మనం లైట్ వేసుకుంటే లైట్ అనేది లోపల వెలుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఎక్కువగా పటాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఏవి ఇంపార్టెంట్ ఆ దేవుడి పటాలు మనం అరేంజ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేను ఏది కూడా మిస్ అవ్వకుండా మనం అన్నీ ఇందులోనే అరేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి చూడడానికి మనం అరేంజ్ చేసుకున్న పూజా మందిరంలానే కనిపిస్తుంది. చాలా బాగుంది. పూర్తిగా లేదు అనుకోకుండా ఇలా ఉంటే బాగుంటుంది కదా. అలానే వుడ్తో చేసే పూజా మందిరం కొంచెం దీపాలు పెట్టేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అందుకని కింద ఒక పేపర్ లాంటిది వేసుకున్నాను. మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట షీట్స్. అలాంటివి వేసేసి దాని మీద పటాలు అలానే దీపాలన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా అండి. ఎందుకంటే హెవీగా మనం పటాలు ఎక్కువగా పెట్టేసినా కానీ మనకి క్లీనింగ్ పర్పస్ వచ్చినప్పుడు చాలా కష్టమైపోతుంది. అందుకని ఇలా సింపుల్గా మనకి ఏమి అవసరమో వాటిని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. మిగతా అవి మనకి చూడండి ఈ విధంగా డస్క్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఎప్పుడైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అలానే పసుపు కుంకుమ ప్రసాదాలు, నెక్స్ట్ ఇంకేమైనా మిగతా ఐటమ్స్ ఏమున్నా కానీ ఈ బాక్సులో స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అలానే మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అలానే మనకు అవసరం లేనప్పుడు డోర్స్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తక్కువ బడ్జెట్లోనే మనకు అయిపోతుంది. మొత్తం ఇంటీరియర్ వర్క్ 2,90,000కి అయితే మేము చేసుకున్నాము. సో స్టెప్ బై స్టెప్ నేను మా కొత్త ఇంటి ఇంటీరియర్ వర్క్ కూడా మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ అయితే లివింగ్ రూము తప్పకుండా చూపిస్తానండి. సో లివింగ్ రూమ్ అనేది ఎలా అరేంజ్ చేసేసుకోవాలి, అలానే వుడ్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా పూజా మందిరం ఇలా ఉంటుందన్నమాట. ఇది చూసారా, బాల్కనీకి వెళ్ళే వేలో ఒక చిన్న ప్లేస్లో మేము అరేంజ్ చేసేసుకున్నాము. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.